హలో, బాగున్నారా? నమస్తే. హలో చలపతి, బాగున్నావా? హలో, ఏమయ్యా బాగున్నావా? ప్రసన్న బాగా గెలిపించాలి ఆయన, మీరందరూ కలిసి. నెల్లూరు 10-10 వచ్చినట్టు 10-10 రావాలి ఆయన. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం వచ్చే ప్రశ్నే లేదు. ఏంటి చంద్రబాబు ఏం చూసి అతనికి ఓట్లు వేయాలా? అతని మనం అన్యాయస్తుడు అతను. చంద్రబాబు నన్ను చూసి సిపిఎం ఏం బాబు అదే ఎక్కడ మొబైల్ కాంగ్రెస్ పార్టీ ఓకేనా? కాంగ్రెస్ పార్టీ జై జగన్, జై జగన్, జై జగన్. జై జగన్, జై జగన్, వర్తే లాలే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, వర్తే లాలే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. వద్దునే వద్దా? అది మీరు ఎవరైనా పెట్టుకో. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 14th ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ని నెల్లూరు పట్టణంలో మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. వారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగి 19 ఎలక్షన్స్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువగా సీట్లు సాధించేదానికి అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. 13 సంవత్సరాలు పూర్తయి 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్లో ఈ ఘనంగా ఉత్సవాలని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు రావడం, ఆయనకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆవిర్భావం రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉన్నారు. అలానే మన ఎంపీ విజయసాయి రెడ్డి గారు కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు నెల్లూరు జిల్లాలో మరువలేనివి. ప్రధానంగా రాజమోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా మొదటి రోజు నుంచి ఆయన కష్టాల్లో కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు నడుస్తూ ఎక్కడా కూడా ఏదైతే కమిట్మెంట్ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యులకు అందుబాటులో ఉండాలి, ప్రజలందరికీ కూడా ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఆ కమిట్మెంట్కి అనుకూలంగా వీరందరూ కూడా ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారు. ఈ 13 సంవత్సరాల కాలంలో మొదటి 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రజలతో మమేకమైనారు, ప్రజలతో ఉన్నారు, ప్రజలతో తిరిగారు. ఆ తర్వాత 151 సీట్లతో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం, ఆయన 5 సంవత్సరాల్లో చేసినటువంటి పాలన, అంటే మొదటి 2 సంవత్సరాలు కోవిడ్తో మనమంతా కూడా బాధపడినప్పటికీ ఎక్కడ కూడా కోవిడ్ వచ్చింది అనే ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించడం కానీ, అలానే ఉద్యోగస్తులకి వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇవ్వడం కానీ, ఇలాంటి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ 2 సంవత్సరాలు నడపడం. ఆ తర్వాత కూడా కోవిడ్ వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా ఊహించారు ఈ అనేక సంక్షేమ పథకాలు రన్ అవుతా ఉన్నాయి, వీటిని జరపలేడు,
3 ఏళ్ళు 4 ఏళ్ళ కంటే కూడా ప్రభుత్వం నడవదు, ఎత్తిపోతుంది అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమర్థవంతమైన నాయకత్వంతో ఈ 5 సంవత్సరాల పాటు ఏవైతే ప్రారంభించినారో వాటన్నిటిని కూడా చివరి రోజు దాకా చాలా చక్కగా అద్భుతంగా చేయగలిగినారు. ఈరోజు ప్రజల ముందుకి ఒకే మాటతో వస్తూ ఉన్నారు, నా 5 సంవత్సరాల పాలనలో ఈ సమాజానికి కానీ మీ ఇంటికి కానీ మంచి జరిగి ఉందని మీరు భావిస్తే మళ్ళీ మీ బిడ్డకు ఓటేయండి అని చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా నేను పలానా సమయంలో పలానా మంచి పని చేస్తున్నాను, దానిని చూడండి, దాన్ని నేను మళ్ళీ చేయగలను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం లేక, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల వల్ల ఇది ఒక శ్రీలంక అవుతుంది, ఒక వెనుజులా అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే 70,000 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంటే నేను 1,30,000 కోట్లు అందించగలనని ఈరోజు మళ్ళీ యూటర్న్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిరత్వం లేక, ఒక నాయకుడు అంటే ఒక స్టెబిలిటీ ఉండాలి. అలాంటి స్టెబిలిటీని మనం జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రమే చూడగలం. ఏదైనా కూడా మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించిన తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నాకు తెలంగాణ వద్దు, నేను ఆంధ్రప్రదేశ్లో నేను కంటెస్ట్ చేస్తానని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతోనే వెళ్తా ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఒంటరిగానే నేను నా ప్రజలతో కలిసి నేను వెళ్తాను అన్నారు. అదే నిర్ణయంతో వెళ్తా ఉన్నారు. ఏదైతే సంక్షేమం గురించి మాట్లాడినారో సంక్షేమంతో పాటు అభివృద్ధి కానీ అన్ని వర్గాలకు కూడా అందుబాటులో ఉండేలాగా, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ఒక పాలన తీసుకురావాలనుకున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా ముందుకెళ్తా ఉన్నారు. 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు అవతల పక్కున్నా కూడా వాళ్ళకి మించి ఖర్చు పెట్టగలిగినటువంటి వ్యక్తుల్ని కంటెస్టింగ్లో నిలబెట్టగలిగినప్పటికీ కూడా అలా కాదు, రాజకీయాలంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, సామాన్యుడు పిలిస్తే రాజకీయ నాయకుడు వెళ్ళగలగాలి అనే ఆలోచనతో నెల్లూరు సిటీ లాంటి ఒక హైయెస్ట్ ఒక అందరికీ కూడా ఒక అవగాహన ఉన్నటువంటి నెల్లూరు నియోజకవర్గంలో ఒక సామాన్యుడిని తీసుకొని వచ్చి ఇక్కడ పోటీకి నిలబెట్టినారంటే అన్ని వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అన్న ఒక గొప్ప లక్ష్యం. అలాంటి గట్స్ ఉండే లీడర్ని దేశంలో మనం ఎక్కడా కూడా చూడం. ఈ రోజుకి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన తర్వాత మన సిద్ధం సభలను చూసాం. లక్షల మంది ఎక్కడ చూసినా కూడా అసలు నేను ఒక 3 కిలోమీటర్ల పాటు 2 వీలర్లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది సభ దాకా కూడా, అంత కిక్కిరిసింది. అయినా కూడా చాలామంది ప్రజలకి మాకు వెహికల్స్ అరేంజ్ చేస్తే మేము వస్తామని చెప్తే అరేంజ్ చేయలేని పరిస్థితి కూడా ఉంది అంటే ఎంత ఎమోషన్స్ ఉన్నాయో అర్థమవుతుంది. అలా 15 లక్షల మంది దాకా అక్కడికి వస్తే కూడా 15 లక్షల మంది అన్నది కూడా గొప్ప విషయం కాదు. ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక ఆరాధన భావం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నంతసేపు కేరింతలు, జగన్మోహన్ రెడ్డి గారు మరలా సీఎం కావాలనే ఆలోచనతో వాళ్ళు రెస్పాండ్ అవుతున్న తీరు చూస్తే వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్వేగానికి గురైనారు. అలాంటి ఒక మంచి పాలనను అందించారు. మొదట్లో సంక్షేమము కరెక్ట్ కాదని చెప్పిన వాళ్ళు ఈరోజు సంక్షేమం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఒక్కటే కాదు, విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, ఉద్యోగస్తుల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన అమలు చేస్తున్నటువంటి విధానం కానీ కాన్స్టెంట్గా మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా కూడా ఒకే ఆలోచన, ఒకే పద్ధతిలో ముందుకు వచ్చినారు. ఈరోజు 14 సంవత్సరాలు పార్టీ పూర్తి చేసుకున్నది, 5 సంవత్సరాలు ప్రభుత్వం పూర్తి చేసుకున్నది. ఇదే ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నాము. కొంతమంది అనుకోవచ్చు నాయకులు మారి ఉండొచ్చేమో, కానీ 90% ఉన్నటువంటి సామాన్య ప్రజలు కాన్స్టెంట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసులో పూర్తిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఈ సిద్ధం సభలను చూస్తేనే ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయం అర్థమై ఉంటుంది. సో తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత స్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో, పూర్వపు నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, 10ని గెలిపించుకోవడంలో కానీ 2 ఎంపీ సీట్స్ని గెలిపించుకోవడంలో ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడా అందరూ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ నియోజకవర్గ పరిధిలో ఆ నియోజకవర్గంలో ఈ 14వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. జిల్లా స్థాయిలో కూడా పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు, ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు, బల్లె కళ్యాణ్ చక్రవర్తి గారు, ఇంకా మిగతా మేయర్ గారు, ఇట్లా అందరూ కూడా ఈరోజు లీడర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఈ సెలబ్రేషన్స్లో పాల్పంచుకోవడం పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా అగ్రవర్ణ పేదలు అని సామాన్యులందరినీ కూడా ఆయన సంబోధిస్తూ ఉంటారు. ఒక గొప్ప దినం 14వ ఆవిర్భావ దినోత్సవం. అలానే ఈరోజు మనం ఒక మైనారిటీకి నెల్లూరు సిటీలో ఒక సీట్ ఇచ్చినారు. అదేవిధంగా ఈరోజు రంజాన్ నెల కూడా ప్రారంభం కావడం, అటు 14వ ఆవిర్భావ దినోత్సవం కానీ ఇటు రంజాన్ ప్రారంభం కానీ ఈ రెండు కూడా ఇదే రోజు జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి మైనారిటీ మిత్రులు, ముస్లిం మిత్రులు అందరికీ కూడా
రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన సరైనది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు కూడా ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మనం నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనతో అందరూ కలిసి పనిచేద్దాము. మనకున్నటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నెల్లూరు జిల్లా ఒక అడ్డా అంటారో దాన్ని మరొకసారి నిరూపించుకునే దానికి అందరం కలిసి పనిచేద్దామని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆవిర్భావ సందర్భంగా మీకు అందరికీ తెలుసు, మనందరికీ కూడా 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి చాలా గొప్పగా పార్టీని నడిపిస్తున్నటువంటి యువ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంలో మీ అందరికి కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడవడం, పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చారు. అది చాలా విషమం అయినటువంటి పరీక్ష నాకు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా భారతదేశంలో ఏ కొద్ది మందో చేస్తున్నాం. హెచ్ఎన్ బహు కూడా ఇందిరాగాంధీకి ఆయనకి పడక చేశారట, మళ్ళీ తిరిగి ఎన్నిక కాబట్టి. కేసీఆర్ గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసము వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్లో పెట్టిన సందర్భంగా నేను చేయడం జరిగింది. 17 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఎంపీల్లో ఒక్కడు మాత్రమే చేయగలిగాను. అది నాకు చాలా విషమ పరీక్ష. కాకపోతే నాకు గౌతమ్ బాబు పర్వాలేదు డాడీ, మనం జగన్తోనే నడుద్దాం, ఏమైనా పర్వాలేదని ఒక ధైర్యం ఇచ్చాడు. కాబట్టి నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయగలిగాను. అది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉన్న పరిస్థితుల్లో నన్ను కావాలంటే అట్లా అంటే నేను నా పేగులు బయటకు వచ్చే పరిస్థితి. కానీ ధైర్యం చేసి నేను యాత్రలో చూశాను. తనలో ఉన్నటువంటి పట్టుదల, నాయకత్వ లక్షణాలు, మనిషిలో అసలు ఎంత దృఢ సంకల్పం, పేదల పట్ల ఉన్నటువంటి తన ప్రేమ, అభిమానాలన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన లేని లోటు తీరుస్తారు. మన భాష నేను తండ్రి గారు అట్లానే అనడం చేత కాదు నాకు, అది అనాలంటే అనొచ్చు, కానీ మన భాషలోనే వాళ్ళ నాయన లేని లోటు తీరుస్తాడు ఈ అబ్బాయి, అందువల్ల తప్పనిసరిగా ఇతను వెంబడి ఉండాల్సిందే, మనకేమైనా పర్వాలేదు అనే ఒక దృఢ సంకల్పంతో నేను కూడా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఇది భారతదేశ పార్లమెంటరీ హిస్టరీలోనే ఏ 3-4 రాజీనామా చేసిన సందర్భాలు మరి నేను కూడా దానిలో ఒక మంచి కాజ్ కొరకు చేయడం జరిగింది. మరి నెల్లూరు ప్రజలు, నెల్లూరు పార్లమెంట్ ప్రజలు ఒక్క పైసా ఖర్చు లేకుండానే 2,92,742 ఓట్లతో గెలిపించడం జరిగింది. నిజంగా నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి ఇప్పటికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ రోజు పెద్ద ఆశ వచ్చా, చాలా ఖర్చు పెట్టి ఆయన ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఉండి అందరూ వచ్చినా కూడా ఇక్కడ నెల్లూరు పార్లమెంట్ ప్రజలు 2,92,000 చిల్లరతోటి గెలిపించడం అనేది మరీ ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలో ఎప్పుడూ రికార్డ్ మెజార్టీ 28,000 చిల్లర మెజార్టీ వచ్చింది. ఇప్పటికి రాలేదా, ఇప్పుడు ఇంకా రాబోదు కూడా. బహుశా ఎప్పుడు గెలిచిన 4, 5, 10,000, మొన్న 15,000తో గెలిచాడు మహీధర్ రెడ్డి. అటువంటి నియోజకవర్గంలో కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా 28,000 చిల్లరతో గెలిపించారు. ఆ విధంగా గెలిపించడం జరిగింది. తర్వాత 2018లో కూడా మనం ఈ ప్రత్యేక హోదా ఇవ్వలేదని మళ్ళా తిరిగి రాజీనామా కూడా జరిగింది. కాకపోతే అదృష్టవశాత్తు తిరిగి ఉప ఎన్నిక రాలేదు. ఆ రోజు ఉప ఎన్నిక వచ్చి ఉంటే మళ్ళీ చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం మేము. కానీ తప్పకుండా గెలిచేవాళ్ళం, కానీ ఉప ఎన్నిక ఎదుర్కోవాలంటే చాలా కష్టం కదా. అందువల్ల ఈ విధంగా జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు చూసి ఈ రాష్ట్రానికి పనికొస్తాడు, వాళ్ళ నాయన లేని లోటు తీరుస్తాడనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి నడవడం జరిగింది. నేను ఆ రోజు ఏమైతే తలంచానో, ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే గొప్పగా ఈనాడు రాజ్యాన్ని నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మనం చేస్తున్నాడు. అటువంటి చాలా గొప్ప అమిత షూట్ బాయ్ జగన్మోహన్ రెడ్డి, అమిత శిశింద్రి, గొప్ప శిశింద్రి జగన్మోహన్ రెడ్డి. ఏమాత్రం అన్ని నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిలో. అందుకనే నేను ఆ రోజు ఓదార్పులో చూశాను, కారులోని కూర్చొని దాదాపు 15-20 రోజులు నేను నెల్లూరు జిల్లాలో తిరుగుతూ తన వెంబడి చూశాను. అందువల్ల తనకున్నటువంటి నాయకత్వ లక్షణాలన్నీ చూసి పనికొస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి, వాళ్ళ ఆయన లేని లోటు తీరుస్తాడనే ఉద్దేశంతో
నేను తన వెంబడి నడవడం జరిగిందని చెప్తున్నాను. నేను అనుకున్న దానికంటే గొప్పగా అప్రూవ్ చేశాడు, చేయబోతాడు కూడా, ఇక మీదట కూడా చేయబోతాడు. ఈ రాష్ట్రాన్ని ఇంతకంటే మంచి పరిపాలకుడు ప్రస్తుతం దొరకడని కూడా నా అభిప్రాయం. మనకున్నటువంటి అవతల పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత అన్యాయస్తుడండి, ఎంత పరమాన్యాయస్తుడు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రానికి కొత్త రాజధాని కట్టవయ్యా పెద్ద మనిషి అంటే అది రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకున్నాడు ఆయన. గొప్ప రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి లక్షల కోట్లు గణించాలనుకున్నటువంటి అన్యాయస్తుడు. అసలు అతనికైనా విశాఖపట్నంలో రాజధాని పెట్టుంటే అది గొప్పగా ఎదిగుండేది. అటువంటి పరిస్థితుల్లో ఇతను చంద్రబాబు చేసిన పని అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకొని అది ఎవరికి తెలియకుండా ముందు తన వాళ్ళు తను అందరూ కూడా పొలాలు కొనుక్కొని అది ఒక పెద్ద ఇది చేశాడు. తర్వాత ఇంకొకటి చెప్తున్నా నేను, ఆ రోజు 14లో కూడా మోడీ గారితో కలిశారు. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ ఆయనతో కూడా కలిశారు. మరి కలిసి ఆయన మనకు రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన కార్యక్రమాలన్నీ చేయాలి కదా మోడీ గారు కూడా. కానీ చేయకపోగా ప్రత్యేక హోదా అనేది ముఖ్యమైన మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. అది నెరవేర్చకపోగా తగుదనం అంటా మళ్ళా ముగ్గురు కలిసి వస్తున్నారు మన మీద. ఇది ఇప్పటికైనా సరే అది మన జన్మ హక్కు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల 5,50,00,000 మంది ప్రజల జన్మ హక్కు. అది మనకు వాగ్దానం చేశారు కాబట్టి రాష్ట్ర విభజన సమయంలో తప్పనిసరిగా అది నెరవేర్చవలసిన బాధ్యత మోడీ గారి మీద ఉంది. మోడీ గారు ఇప్పుడు రేపు ఏం చెప్తారు మేనిఫెస్టోలో, మనకు రాష్ట్రానికి ప్రాజెక్టు పూర్తి చేయాలి, తర్వాత రైల్వే జోన్ ఇవ్వాలి విశాఖపట్నంలో, తర్వాత రామాయపట్నం పోర్ట్ అసలు రామాయపట్నం కాదు దుగరాజపట్నం అన్నారు ముందు, తర్వాత రామాయపట్నం కానీ ఏదో ఒక పెద్ద పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, కడప స్టీల్ ప్లాంట్ చేయాల్సి ఉన్నది, ఇటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చెప్పిన కార్యక్రమాలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఒక ప్రధానమంత్రి వాగ్దానం చేసి వెనక్కిపోవడం అనేది ఈ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా మోడీ గారు ఈ కార్యక్రమాలన్నీ తిరిగి నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన వచ్చి ఇక్కడ ఓటు అడగవలసి ఉంటుంది. ఈ చంద్రబాబు అనే వ్యక్తి కూడా పరమ అన్యాయస్తుడు. ఇతను ఆయనకి ఎంత చెప్పడానికి వర్ణించడానికే తగడతనము. ఎంత వర్ణించాలంటే ఎంత నీచమైన వ్యక్తిత్వం అంటే మామకే సున్నం పెట్టినటువంటి వ్యక్తి అతను. అంగయోని మనకే సున్నం పెట్టినటువంటి వ్యక్తి మనల్ని లెక్క పెడతాడా బాబు? అది జ్ఞాపకం పెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను మనం ఎవరు చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి అన్యాయస్తుని పొరపాట్లు కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నామంటే అన్యాయం అయిపోతాం. పేదలందరూ కూడా అన్యాయం అయిపోతారు. అందువల్ల అతనికి కావాల్సిందంతా డబ్బు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా దాచుకోవడం పంచుకోవడం అన్నట్లే ఉంది అతని పరిస్థితి. అందువల్ల అటువంటి వాళ్ళు తగరండి. మనకి పొరపాట్లు కూడా అన్యాయం అయిపోతాం. అందరూ కూడా ప్రజలందరూ కూడా అన్యాయం అయిపోతారు. షావుకారులు మాత్రం బాగుపడితే బాగుపడవచ్చు. కానీ అందువల్ల తప్పనిసరిగా అందరు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసలు ఒక సునామీగా తయారవుతుందండి. నిన్న మనం ఈ సిద్ధం సభలు చూసి లాస్ట్లో నిన్న అక్కడ మేదరమెట్ల చూసిన తర్వాత ఇది ఒక పెద్ద సునామీ. నేను తెలుసు కదా, నేను 40 ఏళ్ల పై నుంచి రాజకీయాల్లో ఉన్నాను. సునామీలాగా తయారవబోతుంది. 175 అసెంబ్లీ స్థానాలు, బహుశా 25 పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకునే దానికి అవకాశం ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. నెల్లూరు జిల్లా ప్రముఖంగా నేను చెప్తున్నాను, మనకు 10 స్థానాలు సంపాదించాము లాస్ట్ టైం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో గెలుచుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. కొందరు ఏదో భ్రమంతో వేరే పార్టీలు చేరుండొచ్చు, కానీ వాళ్ళకి శృంగభంగం జరుగుతుంది. శృంగభంగం డబ్బులే కాదు ప్రాధాన్యం, ప్రజల మనస్సులో ఉండాలి. ప్రజలు చంద్రబాబుకి ఎవరు వేస్తారండి ఓట్లు? అందుకనే కదా పవన్ కళ్యాణ్ని ఆయన మోడీ గారిని తీసుకుని వచ్చి ఏదో చెప్పించబోతున్నారు. మీకు ఏ ముఖంగా చెప్తారు? సిగ్గుచేటు కదండి. ప్రధానమంత్రి గారికి కూడా చెప్పిన వాగ్దానం నెరవేర్చకుండా తిరిగి మళ్ళీ తగుదనమ్మా అంటూ వచ్చి ఓటు అడగడం అనేది నిజంగా సిగ్గుచేటు అనే విషయం. ప్రధానమంత్రి గారు కూడా ఆయన పెద్ద మనసు చేసుకుని ఇంకా కొన్ని కార్యక్రమాలు మంచిగానే చేస్తున్నాడు ఆయన. కానీ ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడు. తప్పనిసరిగా వాగ్దానాలని నెరవేరుస్తానని చెప్పి ఈనాడు ప్రజల దగ్గర రావాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా సరే మనమందరం కూడా చిత్తశుద్ధితోటి, దృఢ సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, బహుశా మీరు అందరూ ఉన్నారు కాబట్టి టెలికాస్ట్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పొరపాటు చేయొద్దు.
175 అసెంబ్లీలు 25 పార్లమెంట్ పిలిపించవలసిన బాధ్యత మన అందరి మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉందని కూడా మనం చేస్తూ మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.